అక్షయ్ చాలా కోపంగా చక్రధర ఇంటికి వచ్చి చక్రధర్ బయటికి రారా మర్యాదగా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రధర్ అయితే బయటికి వస్తూ ఉంటాడు. ఏంట్రా నా ఇంటికి వచ్చి ఇంత పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నావు, ఏంటి సంగతి అని చెప్పేసి అయితే చాలా కోపంగా చక్రధర్ కూడా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే నీ మీద అరవడం కాదురా, నిన్ను చంపేయాలి అని చెప్పేసి అయితే చక్రధర్ కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చక్రధర్ అయితే ఏంట్రా నా మీదకి ఎంత ఎత్తున ఎగురుతావా, నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే చక్రధర్ కూడా అక్షయ్ కాలర్ ని పట్టుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నా భార్యతో సంతకాలు తీసుకొని అది ఫోర్జరీ చేసి మా ఇల్లు మాకు కాకుండా చేస్తావా, మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెడతావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నిన్ను ఇలా వదిలిపెట్టండిరా, నిన్ను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే తీరుతాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చక్రధర్ కి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చక్రధర్ ని చూసి రే నీ సంగతి నేను త్వరలోనే తేలుస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్షయ్ ఇంటికి వచ్చి నాన్న నాన్న అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరిచి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగింది, ఎందుకు ఎంత గట్టిగా అరుస్తున్నారు అని చెప్పేసి అయితే అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే అసలు మనం ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఎవరో తెలిసిపోయింది, మన ఇల్లు మనకి కాకుండా ఎవరు చేశారో కూడా తెలిసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ అయితే ఎవడన్నయ్య వాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఇంకెవరు, ఇదిగో ఈ పల్లవి ఉంది కదా, ఈ పల్లవి వాళ్ళ నాన్నే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. బావగారికి ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఈ పని చేసింది పల్లవి వాళ్ళ నాన్న అని చెప్పేసి అయితే చాలా కోపంగా పల్లవి వైపు అలా చూస్తూ